హలో అండి, హాయ్ ఎవ్రీవన్. ఎవరైతే తెలంగాణ హైకోర్టుకు ప్రిపేర్ అవుతున్నారో వారి కోసము కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను చూద్దాము. భారతదేశంలో ఒక లిఖిత రాజ్యాంగం ఏర్పడుటకు క్రీశకం 1600-1773 వరకు దోహదపడిన చారిత్రక అంశాలు. 1600 డిసెంబర్ 31న భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎప్పుడు స్థాపించారు అనంటే 1600 సంవత్సరం. ఇంకా 1608 సూరత్ ప్రాంతంలో కంపెనీ వ్యాపార నిర్వహణకై జహంగీర్ నుండి అనుమతి పొందుట. ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి ఎవరు? విలియం హాకిన్స్. ఈ విలియం హాకిన్స్ ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి. నెక్స్ట్ 1612 సూరత్లో మొదటి వర్తక వాణిజ్య కేంద్రం ఏర్పాటు. ఈ సూరత్లో మొదటి వర్తక వాణిజ్యము కేంద్రం ఏర్పాటు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1612. నెక్స్ట్ 1615 సంవత్సరం భారత్లో శిస్తు చెల్లించి ఎక్కడికైనా వ్యాపారం నిర్వహించుకునే విధంగా జహంగీర్ నుంచి అనుమతి పొందిన ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి ఎవరు? థామస్ రో. జహంగీర్ నుండి అనుమతి పొందిన ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి ఎవరు? థామస్ రో. అది ఎన్నో సంవత్సరం? 1615. 1639 మద్రాసులోను మచిలీపట్నంలోను వాణిజ్య కేంద్రాలు ఏర్పాటు. ఈ మద్రాసు మచిలీపట్నంలో వాణిజ్య కేంద్రాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 1639. నెక్స్ట్ 1639 ఇక్కడ సేమ్ ఇయర్స్. ఆగస్టు 22న భారత్లో బ్రిటిష్ వారు నిర్మించిన మొట్టమొదటి కోట సెయింట్ జార్జ్ కోట. యాక్చువల్గా ఈ భారత్లో బ్రిటిష్ వారు నిర్మించిన మొదటి కోట ఏ కోట? సెయింట్ జార్జ్ కోట. అది ఎప్పుడు? 1639 సంవత్సరం. ఎప్పుడంటే ఆగస్టు 22. మన దేశంలో నాణేలను ముద్రించే అధికారంలో బ్రిటిష్ వారు సంపాదించారు. ఎప్పుడు? 1667. ఇక్కడ మొదటి మున్సిపల్ సంస్థ ఏర్పాటు ఎక్కడంటే మద్రాసులో ఏర్పాటు చేశారు. ఎన్నో సంవత్సరం అంటే 1687. నెక్స్ట్ ఈ మున్సిపల్ సంస్థ అనేది బొంబాయి, కలకత్తాలో కూడా మున్సిపాలిటీలో ఏర్పాటు జరిగింది. అది ఎప్పుడు? 1726. నెక్స్ట్ మేయర్ల కోటల స్థాపన. అది కూడా ఎక్కడంటే బొంబాయి, మద్రాస్, కోలకత్తాలో 1726 సంవత్సరం. నెక్స్ట్ ప్లాసీ యుద్ధం. ఈ ప్లాసీ యుద్ధం అనేది యాక్చువల్గా ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే భారత్లో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు నాంది పలికిన యుద్ధం ప్లాసీ యుద్ధం 1757. ఈ 1757లో మనకు యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ప్లాసీ యుద్ధం అనేది జరిగింది అనేసి అడుగుతారు. నెక్స్ట్ 1764 భారత్లో బ్రిటిష్ సామ్రాజ్య అభివృద్ధికి నాంది పలికిన యుద్ధం బక్సార్ యుద్ధం. 1757లో ప్లాసీ యుద్ధం, 1764 బక్సార్ యుద్ధం. నెక్స్ట్ 1765 బ్రిటిష్ వారు బెంగాల్, బీహార్, ఒరిస్సా దివానీ హక్కులను పొందుట అంటే శిస్తు వసూలు. అది ఎప్పుడు? 1765. నెక్స్ట్ 1872 మన దేశంలో కలెక్టర్ వ్యవస్థను వారన్ హేస్టింగ్స్ మొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఈ వారన్ హేస్టింగ్స్ కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఎన్నవ సంవత్సరం? 1772. 1773 మే 18న భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన వ్యవహారాలను క్రమబద్ధీకరించడం కోసం రూపొందించిన మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం చార్టర్ యాక్ట్. ఓకే అండి, మరికొన్ని క్వశ్చన్లతో మళ్ళీ మీ ముందుటికి వస్తాను. బాయ్.